సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న గర్ల్స్ హై స్కూల్ ఆపోజిట్గా అయితే 9th యానివర్సరీ బ్లడ్ డొనేషన్ అయితే జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లేడీస్ కూడా చాలా మంది వచ్చున్నారు, సో చాలా మంది ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు. ఒకసారి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం, పదండి. నమస్తే సార్. నమస్తే అమ్మ. నా పేరు బెల్లం జయంతి బాబు, టంగుటూరు అండి. సో ఎలా అనిపిస్తుంది సార్ ఇలా బ్లడ్ డొనేషన్ చేయడం? చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఈ గ్రూప్ క్రియేట్ చేసి కందుకూరులో బ్లడ్ డొనేర్స్ ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసేందుకు హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 8 సంవత్సరాల నుంచి ఈ గ్రూపు అంటే చాలా విస్తృతంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులంతా కూడా కండక్ట్ చేస్తూ రక్తదాన శిబిరాలు చాలా కండక్ట్ చేస్తూ ఎంతో మందికి రక్తదానం ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ గ్రూప్ సభ్యుడు అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను కూడా గతంలో 10 సార్లు బ్లడ్ డొనేషన్ ఇచ్చున్నాను. ఈరోజు కూడా బ్లడ్ డొనేషన్ అయితే ఇచ్చున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేసి ఈ గ్రూపు సభ్యులు రక్తదానం చేస్తూనే ప్రాణాలని నిలుపుతారని ఆశిస్తూ మాకు ఈ అవకాశాన్ని కలిగించిన గ్రూప్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు మంగళగిరి నరసింహారావు. ఇలా బ్లడ్ డొనేషన్ క్యాంపుకి మీరు పార్టిసిపేషన్ చేయడం ఎలా అనిపిస్తుంది సార్? బాగా సంతోషంగా ఉంది. ఈ బ్లడ్ డోనర్స్ గ్రూపులో మెంబర్ అయినందుకు, దీని ద్వారా అవసరమైన వారికి రక్తము ఇచ్చే వాళ్ళకి నేను కూడా కోఆపరేషన్ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బ్లడ్ డోనర్ సంస్థ 8 సంవత్సరాల నుంచి ఎవరికి రక్తం కావాలన్నా, ఏ హాస్పిటల్లో ఉన్నా దాంట్లో ఒక ఫలానా బ్లడ్ కావాలని మెసేజ్ పెడితే వాళ్ళ హాస్పిటల్స్కి వెళ్ళి డోనర్స్ అందజేస్తూ ఉన్నారు. ఇట్లానే ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఎవరికి బ్లడ్ కావాలన్నా, కొన్ని రేర్ నెగిటివ్ గ్రూపులు ఉంటాయి, ఏబి నెగిటివ్ కానీ, ఓ నెగిటివ్ కానీ, బి నెగిటివ్ కానీ, వాళ్ళందరూ కూడా బ్లడ్ డోనర్స్ మెంబర్స్గా చేరితే ఈ నెగిటివ్ గ్రూపులకు ఉన్న అవసరం కూడా తీర్చినట్లుగా ఉంటుంది. ఈ రక్తదాతలు అందరూ ముందుకు వచ్చేస్తే బ్లడ్ అనేది అసలు సమస్య కాదు. ఇప్పుడు బ్లడ్ చాలా కొరతగా ఉంటుంది. యువత ముందుగా, కాలేజీ స్టూడెంట్స్ కానీ, యూత్ కానీ ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు చంద్ర. సో ఇలా బ్లడ్ డొనేషన్ కి మీరు పార్టిసిపేషన్ చేయడం, ఇందులో మీరు ఒక భాగంగా ఉండడం ఎలా అనిపిస్తుంది సార్? ఈ క్యాంప్ నిర్వహించడానికి ఈ ముఖ్య కారణం శ్రీనన్న. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా క్యాంపు నిర్వహిస్తూ ఉంటాము. ఇవాళ ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేము మామూలుగా అయితే. ఫస్ట్ అది తర్వాత అనుకోకుండా ఎంత సక్సెస్ అయిపోయింది. రక్తదానం చేయడం అనేది అన్ని దానాల్లో కన్నా అన్నదానం, ఆ తర్వాత రక్తదానం అనేది చాలా ముఖ్యం. గివ్ బ్లడ్ సేవ్ లైఫ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ మ్యామ్. హాయ్. ఎలా అనిపిస్తుంది ఇలా బ్లడ్? బాగుంది ఫీలింగ్. ఫస్ట్ టైమా? అవును, ఫస్ట్ టైం చేస్తున్నారు. సో నిజంగా చాలా గ్రేట్ అండి. లేడీ అయింది మీరు ఇవ్వడం. ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఇంకా ఇవ్వాలనిపిస్తుందా లేకపోతే ఇంత తాగేద్దాం? లేదు, ఇస్తాం నెక్స్ట్ టైం కూడా. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే సార్. నా పేరు రామాంజనేయులు. సఖ్యం స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ని. సఖ్యంలో ప్రాణదాని, తలసీమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా ఇటువంటి వ్యాధులకి ఇబ్బంది పడే చిన్నారులకి రక్తదానం ద్వారా వాళ్ళని కాపాడే ఉద్దేశంతో సఖ్యం అనే ఆర్గనైజేషన్లో ఇదొక విభాగం ఏర్పడింది. ఈ ప్రకాశం జిల్లాలో ఆ విభాగం పని కూడా చూస్తాము. 1987 సంవత్సరం నుంచి కూడా రక్తదాన ఉద్యమంలో ఉన్నాను. ఈ కందుకూరులో కొన్ని వేల మంది రక్తదాతలుగా తయారవడంలో మా అందరి కృషి ఉందని చెప్పుకోవడానికి ఆనందపడుతున్నాను. అలాగే ఈ రక్తదాతల సమూహం బ్లడ్ డోనర్స్ గ్రూప్ అనే వాట్సాప్ గ్రూపులన్నిటికి కూడా ఆదర్శమైన గ్రూప్. ఎందుకనంటే ఏ ఆశయంతో ఇది ప్రారంభమైందో దానికి 100% ఒక్క రవ్వు కూడా, ఒక పాయింట్ కూడా పక్కకి జరగకుండా ఏ ఆశయంతో నిలబడిందో అదే విధంగా రక్తదాత ఎవరైతే రక్తం కోసం ఇబ్బంది పడుతుంటారో ఈ 3 రాష్ట్రాల వ్యాప్తంగా, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల వ్యాప్తంగా ఏ పేషెంట్కి అవసరమైనా మా దృష్టికి వచ్చినా వాళ్ళు మా గ్రూపులో పెడితే మా డోనర్లు ఎవరో ఒకళ్ళు స్పందించి వాళ్ళకి రక్త సహాయం చేస్తారు. నిన్న రాత్రి కూడా కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో
ప్రసవం కోసం ఒక గర్భిణీ స్త్రీ చేరితే ఆమెది AB నెగిటివ్ అతి అరుదైన గ్రూప్గా తేలితే మా డోనర్ ఖాజాయే రక్తదానం చేశాడు. అట్లానే ఒంగోలు కిమ్స్ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్కి అవసరమైనటువంటి రక్తం 4 దాతలు వచ్చి రక్తం ఇవ్వాలని కోరితే కందుకూరు నుంచే రక్తదాతలు పోయి వాళ్ళకి రక్త సాయం చేశారు. ఇది కొత్త కాదు, ఇది మాకు నిత్యకృత్యం. మా గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళు చిన్న ఆటో డ్రైవర్ దగ్గర నుంచి అతి చిన్న కార్మికుడి దగ్గర నుంచి అతిపెద్ద పారిశ్రామికవేత్త వరకు కూడా రక్తదాతలుగా ఉండటం మాకు ఎంతో ఆనందదాయకం, గర్వకారణంగా కూడా చెప్తున్నాను. ఈ విధంగానే మా సేవలు మా తర్వాత జనరేషన్ కూడా అందిపుచ్చుకొని కందుకూరుని రక్తదాతల కేంద్రంగా తయారు చేయాలి. అట్లానే నేత్రదానం మీద కూడా మేము పనిచేస్తున్నాం. ఇప్పటికి 98 మంది మరణానంతరం వాళ్ళ నేత్రాలు ఇచ్చి దాదాపుగా 196 మంది అందులకి చూపునిచ్చిన వాళ్ళమయ్యాం. అట్లానే అవయవదానం మీద కూడా టౌన్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గారు అవయవదానం మీద అందరినీ మోటివేట్ చేయడము, ఆ తర్వాత వాళ్ళని జీవన్దాన్ ట్రస్ట్కి అవయవదాతలుగా నమోదు చేయించడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఈ విధంగా సామాజిక కార్యక్రమాలు కేవలం రక్తదానం, నేత్రదానం, అవయవదానం, దేహదానం వీటి మీదే ప్రజలందరినీ మోటివేట్ చేస్తా మేము మా సేవల్ని విస్తృతపరచాలని చూస్తున్నాం. మాకు సహకారం అందించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ వార్షికోత్సవం సందర్భంగా మా సక్షం ఆర్గనైజేషన్ తరఫున, అలాగే నేను కందుకూరు రెడ్ క్రాస్కి చైర్మన్గా కూడా ఉన్నాను, మా రెడ్ క్రాస్ తరఫున కూడా అభినందనలు తెలుపుతున్నాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఇది 2016వ సంవత్సరంలో 17వ తారీఖు 9వ నెల ఇదే రోజున స్టార్ట్ చేసామమ్మా. నా కందుకూరులో ఉన్న చెన్నా వెంకట రామాంజనేయులు గారు, నేను ఇక్కడికి రాకముందు ఆయన బాగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈ బ్లడ్ డొనేషన్స్ కానీ, అవయవదానం మీద అవగాహన కానీ, ఇంకేదైనా కానీ కందుకూరులో ఎవరికి బ్లడ్ అవసరమైనా కానీ ముందుగా వెళ్ళేది చెన్నా వెంకట రామాంజనేయులు గారి దగ్గరికి. ఆయన్ని చూసి మాకు కూడా చాలామందికి ఇన్స్పిరేషన్ కలిగి, ఆ ఇన్స్పిరేషన్లోనే భాగంగానే 2016 సంవత్సరంలో ఈ బ్లడ్ డోనర్స్ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి తయారు చేయడం జరిగిందమ్మా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆ గ్రూప్లో పెట్టిన బ్లడ్ రిక్వైర్మెంట్ ఏదైనా కానీ చాలా వరకు మా ఛాయశక్తుల ప్రయత్నం చేస్తాము వాళ్ళకి రక్తం అందించడానికి. మా గ్రూప్లో ఉన్న సభ్యులు కూడా చాలా క్రమశిక్షణ కలిగి మిగతా ఎటువంటి పోస్టులు పెట్టకుండా, అనవసరం పోస్టులు పెట్టకుండా, దాన్ని ఒక సాధారణ గ్రూప్గా ట్రీట్ చేయకుండా ఒక అత్యవసర గ్రూప్, ఎమర్జెన్సీ గ్రూప్ లాగా మాత్రమే చూస్తారు దాన్ని. అందరూ కూడా మాలాగే ఆ గ్రూప్కి సపరేట్గా ఒక రింగ్ టోన్ పెట్టుకొని ఏ టైంలో ఆ గ్రూప్లో మెసేజ్ వచ్చినా కానీ దాన్ని వెంటనే చూసి దాని యొక్క రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసేదాకా చాలా ప్రయత్నం చేస్తాము. అటువంటి గ్రూప్ సభ్యులందరూ కలిగి ఉండటం నిజంగా మా గ్రూప్ అదృష్టం. అటువంటి గ్రూప్ సభ్యులందరికీ కూడా మా యొక్క పాదాభివందనాలు తెలియపరుచుకుంటున్నామమ్మా. అది రామాంజనేయులు గారి యొక్క స్ఫూర్తితోటే ఈ గ్రూప్ నడవటం కానీ, అది రిక్వైర్మెంట్ అన్నీ ఫుల్ఫిల్ చేయటం కానీ జరుగుతుంది. అందరికీ కూడా నాదొక చిన్న విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన కాంటాక్ట్స్ మీ ఫోన్లో మీ ఫ్రెండ్స్ ఒక కనీసం 10 అయినా ఉంటాయి. ఆ 10 మంది యొక్క కాంటాక్ట్స్ ఫీడ్ చేసుకునేటప్పుడు ముందు వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఫీడ్ చేసుకోవటం వల్ల ఎవరికైనా ఎమర్జెన్సీలో అవసరమైన రక్తం అవసరమైనప్పుడు ఆ బ్లడ్ గ్రూప్ వాళ్ళు మన చుట్టూనే ఉంటారు, కానీ మనకు తెలియదు ఆ విషయం. అదే మనం వాళ్ళ బ్లడ్ గ్రూప్ మనం ఫీడ్ చేసుకుని ఉంటే, మా ఇట్లాగా బ్లడ్ అవసరమైంది అక్కడ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని అడగటం, వెంటనే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి వెంటనే మనం రక్తం అందించడం చేయగలుగుతాం. అలాగే ఆ పర్సన్ ఏదైనా ఆపదలో ఉంటే అతను అడగకుండానే అతను ఒక బ్లడ్ గ్రూప్ మనకు ముందే ఫీడ్ చేసుకొని ఉంటాం కాబట్టి అతనికి కూడా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వగలం. దయచేసి అందరూ కూడా, ఇప్పుడున్న యువత అందరూ కూడా ఈ రకంగా వాళ్ళ యొక్క బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఎవరైనా వెల్విషర్స్ కాంటాక్ట్స్ ఫోన్లో ఫీడ్ చేసుకునే ముందు O పాజిటివ్ శ్రీనివాసరావు, AB పాజిటివ్ చంద్రమోహన్ ఇట్లాగ ఫీడ్ చేసుకుంటే ఆపదలో ఉన్న పేషెంట్కి చాలా తక్కువ టైంలో మనం బ్లడ్ అందించి వాళ్ళని ప్రాణాలు కాపాడగలిగే వాళ్ళం అవుతాం.
కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాల్సిందిగా అందరూ రక్తదానం ప్రతి 3 నెలలకు ఒకసారి ఆరోగ్యవంతులు రక్తదానం చేయొచ్చమ్మా. రక్తదానం ఇవ్వటం వల్ల మనకే లాభం. ఇప్పుడు టీచర్ విద్య అందించేటప్పుడు అతనికి ఎట్లాగైతే ఆ విద్య పెరిగిద్దో ఈ రక్తదానం చేసే వాళ్ళకు కూడా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులు అందరూ కూడా రక్తదానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. చూస్తారు కదండి, ప్రజెంట్ అయితే మన కందుకూరులో అయితే బ్లడ్ డొనేషన్ ఇలా జరుగుతుంది. సో బాయ్స్ తో కాకుండా లేడీస్ కూడా ఇందులో తక్కువ కాదని చెప్పి మేము వచ్చి ఇస్తామని చెప్పి ఆయన ముందుకు వచ్చి ఇస్తున్నారు. చూడు, నిజంగా చాలా గ్రేట్. సో ఇలా అయితే జరుగుతుంది. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమార్.